విశాఖపట్నం నడి మధ్యనున్న విమానాశ్రయం మూసివేయడంతో విమానాశ్రయం యావత్తు నిశ్శబ్ద వాతావరణం కనబడుతుంది. దీనితో ఇప్పుడు అక్కడ పనిచేసే కార్మికులు గాని ప్రయాణికులు గాని లేక ఆ పరిసర ప్రాంతాలు యావత్తు బిక్కుబిక్కుమంటున్నాయి. ఆగస్టు 16వ తారీఖును రాత్రి 10:45 విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి చివరి విమానం ఢిల్లీకి బయలుదేరడంతో విశాఖపట్నం విమానాశ్రయం మూసివేయడం జరిగింది. ఎటు చూసినా ఖాళీ మరియు నిశ్శబ్ద వాతావరణం అక్కడ తాండవిస్తుంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కార్మికులు బతుకు తెరువు పోయిందంటూ పలు వివరాలు వారు మా BR9 టీవీతో తమ ఆవేదనను వెలుబుచ్చారు. బాధితులతో ఫేస్ టు ఫేస్. 2 రోజుల క్రితం ఆగస్టు 16వ తారీఖున రాత్రి 10:45 ఇదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి చివరి విమానం ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. అయితే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు చాలా ఇబ్బందులకి గురయ్యారు. కారణం ఏంటంటే ఇక్కడ 22,000 రూపాయలు జీతం ఇస్తున్నారు నెలకని. అదే భోగాపురం ఎయిర్పోర్ట్లో 12,000 నుండి 15,000 వరకు జీతం ఇస్తామని అన్నప్పుడు అది ఇంట్లోనే సరిపోట్టాలా, పిల్లల స్కూల్ ఫీజులే కట్టాలని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. చూడండి, ఇదే ప్రాంతం ఎప్పుడు కూడా కిటకిటలాడుతూ జనాలతో కిటకిటలాడుతూ ప్రయాణికులతో ఇక్కడ బిజీగా, ఈ రోడ్డు చాలా బిజీగా ఉండేది. వెళ్తున్నవారు వస్తున్నవారు, ఈ విశాఖపట్నం ఎయిర్పోర్టు వెళ్తున్నవారు వస్తున్నవారు కూడా చాలా బిజీగా ఇక్కడ కార్లతో లేదంటే బైకులతో బస్సులతో క్యాబులతో చాలా విధంగా ఈ యొక్క కార్లు బుక్ చేసుకున్న వాళ్ళైతేనో ఏదైతేనో కానీ ఈ యొక్క విశాఖపట్నం ఎయిర్పోర్టు చూడండి, ఇటు 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 చూడండి ఒకసారి, ఇటుపక్క చూడండి, ఇటుపక్క ఎంత ఖాళీగా ఉందో, అలాగే ఇటుపక్క ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఈరోజు ఈ ఎయిర్పోర్టు ఖాళీ అవ్వడం కారణము భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల ఈ ఎయిర్పోర్ట్ ఖాళీ అయింది. అదే 2 రోజుల క్రితం చూసాం మనం, ఇక్కడే పనిచేస్తున్న చాలామంది కార్మికులు కంటతడి పెట్టుకున్నట్టు పుట్టినిల్లు. అయితే చూడండి, మనం ఎవరు గృహాలు చేరుకోవాలో లేదంటే ఏ ఆఫీస్ పని మీద వెళ్ళాలో ఇదే దారి. చాలా మందిని కూడా ఇక్కడే చాలా మంది బంధువులు అయితేనో స్నేహితులు అయితేనో ఫ్రెండ్స్ అయితేనో ఇక్కడ నుండే రిసీవ్ చేసుకునే విధానం ఇంకా ఈ ప్లేసే. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే రిసీవ్ చేసుకొని చక్కగా వారిని కారులో కానీ లేదంటే బైక్ మీద కానీ లేకపోతే బుక్ చేసుకున్న క్యాబ్లో కానీ ఎక్కడో దిక్కిన వారిని ఎక్కించుకొని ఏదో వెహికల్ మీద ఎక్కించుకొని వారిని ఇదే మార్గం మీద తీసుకొని ఇంటికి వెళ్ళి చూస్తున్నారు కదా ఇదే ఎంత జనం కిటకిటలు ఆడుతుండేవారో. ఇప్పుడు అలాంటిది చాలా ఖాళీగా అయిపోయింది. చూస్తుంటే ఒక్క మనిషి కూడా కనబడతలేదు. అక్కడ ఉన్న స్టాల్స్ ఉన్నవండి, లేదంటే వాటర్ బాటిల్ అమ్మే స్టాల్స్ చూడండి, కూల్ డ్రింక్స్ అమ్మే స్టాల్స్ చూడండి, చాయ్ అమ్మే చాయ్ అమ్మే స్టాల్స్ చూడండి ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఇప్పుడు మనం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. చూడండి, మూతపడిపోయిన ఎయిర్పోర్టు. ఈ ఎయిర్పోర్ట్లో చాలామంది ప్రయాణికులు వస్తున్నవారు వెళ్తున్నవారు చూసేవారు. చూడండి, నేను చూపెడుతున్నాను ఈ గేట్ చూడండి, ఈ దారి, ఆ దారి చూస్తున్నారు కదా, ఆ దారి నుండే వెళ్తున్నవారు వస్తున్నవారు కూడా ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కేవారు దిగేవారు కూడా ఇదే ప్రాంతంగా ఇదే రూట్లోంచి వస్తుంటేవారు. చూడండి, నేను చూపెడుతున్నాను ఇటుపక్క అయితే మరి చాలా ఖాళీగా ఉంది, ఇటుపక్క చాలా ఖాళీగా ఉంది. మరి అదేవిధంగా చూడండి, ఇటుపక్క ఒక్క మనిషి కనబడతలేదు, ఒక్క మనిషి కూడా కనబడతలేదు. అవి చూడండి ఖాళీగా ఉంటుంది. ఒకప్పుడైతే ఎక్కువ జనం కిటకిటలాడుతూ జనం ఉండేవారు. మరి ఇటుపక్క నుంచి చూస్తుంటే ఇటుపక్క కూడా చూడండి, ఇటుపక్క ఎంత ఖాళీగా ఉందో. ఈ ఖాళీలో నుంచి చూస్తుంటే, ఈ ఖాళీ ప్రదేశం చూస్తుంటే విశాలంగా కనిపిస్తుంది, కానీ ఎవ్వరూ ఒక మనిషి లేరు. అయితే ఇదే ప్రాంతం నుండి క్యాబులని, ట్యాక్సీలని, కార్లని లేదంటే బైకుల మీద వచ్చి ఇక్కడ ఎవరైతే విమానాలు దిగుతున్నారో వారిని రిసీవ్ చేసుకొని ఇదే ప్రదేశం నుంచి వెళ్ళేవారు. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్టు ఒంటరిగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఒక్క మనిషి కూడా లేరు. మనం 2 రోజుల క్రితం చూసాం. 2 రోజుల క్రితం ఇదే ఎయిర్పోర్ట్లో పనిచేసిన కార్మికులు ఎంతో బాధపడ్డారో కంటతడి పెట్టుకున్న సమయం కూడా ఉంది. పుట్టునిల్లు వదిలేసి వెళ్ళిపోతున్నట్టు బాధపడి నిజంగా మేము చూస్తే నాకే బాధ కలిగింది. చాలాసార్లు నేను ఇదే ప్రాంతం ఇదే ఎయిర్పోర్ట్ నుండి బాంబే, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కలకత్తాకి ఇదే ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మీదుగా ప్రయాణం చేశాను. ఇప్పుడు చూస్తుంటే ఒక్క మనిషి లేరు. చాలా బాధాకరమైన విషయం. అయితే
చూడండి ఎంత ఖాళీగా ఉందో, ఎంత ప్రదేశం అంతా ఎంత ఖాళీగా ఉందో, ఒక్కడు కూడా కనపడతలేదు, ఒక్క మనిషి కనపడతలేదు, ఒక పెట్టె మనిషి కూడా కనపడతలేదు. అలాగా ఒకేసారి ఖాళీ అయిపోవడం చాలా బాధాకరమని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూడండి, ఎవ్వరు అనేది లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి అందరూ కూడా తీసేయబడ్డారు. మరి నిజంగా చాలా బాధాకరమైన విషయం. చూడండి ఎంత ఖాళీగా ఉందో, ప్రదేశం అంతా చూస్తుంటే ఒక్క మనిషి లేరు. ఎప్పుడు కిటకిటలాడుతుంటా జనం కిటకిటలాడుతూ ఉండేవారు. అదే ప్రకారంగానే హైవే రోడ్డు పక్కనే, మనకి ఎయిర్పోర్ట్కి హైవే రోడ్డు పక్కనే ఆనుకోవడం వల్ల ట్రావెలింగ్ చేయడానికి కానీ, ఎయిర్పోర్ట్లో విమానాలు ఎక్కి ప్రయాణం చేయడానికి కానీ విశాఖపట్నానికి చాలా సింపుల్గా ఉండేది. అలాంటిది దగ్గరగా పట్టణంలో దగ్గరగా ఉండే ఎయిర్పోర్ట్ ఏదైతే చెప్పాలంటే ఇదే. రిపోర్టర్ పడాల రమేష్, BR9 TV, విశాఖపట్నం.